వాడుకోమంటే మనిషిని వాడుకుంటూ ధనాన్ని ప్రేమిస్తున్న ఈ లోకంలో విలువ మనిషికి ఉందనే మంచి మాటలతో నాయన మా కళ్ళ ముందున్న సహోదరులను ప్రేమించగలిగే మంచి భాగ్యాన్ని ఆలోచనలు మాకు ఇచ్చినందుకు వందనములు. తిరిగి లేఖనాలలోనికి వెళుతుండగా మీ సహాయాన్ని మాకు ఇవ్వండి. కేవలం నిమిత్త మాత్రులము, నీ నిమిత్తము మాత్రమే ఉన్నవారు. లేఖనాలలో అందుకునే శక్తి సామర్థ్యాలను మాకు ఇవ్వమని, మీ కొరకే బ్రతకాలన్న ఆలోచనతో మమ్మల్ని పంపమని కోరుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వర్లారా, ప్రకటించబడిన పాఠాలు కనీసం ఒక 15 నుంచి 20 పాఠాలు మనం నేర్చుకోగలిగితే లేఖనాల పరిశోధనలో ఎక్కువ జ్ఞానాన్ని నేర్చుకున్న వారం అవుతాం. కనుక 10 గంటలకే ఈరోజు తరగతులు మనం ప్రారంభించుకున్నాం. రేపటి దినం కూడా ఇలాగే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అనేకమైన పాఠాలతో మన ప్రాంతాలకు వెళ్ళగలం. ఇక ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగం క్రైస్తవ స్త్రీల అలంకరణ. క్రైస్తవ స్త్రీల అలంకరణ. ఒకప్పుడు అలంకరణ అనగానే కేవలం స్త్రీలను మాత్రమే జ్ఞాపకం చేసుకునేవారు. కానీ అలంకరణ హద్దులు దాటి పురుషులు సైతం అలంకరించుకోవటానికి ఇష్టపడుతున్న కాలం ఇది. కాబట్టి ఈ పాఠం కేవలం స్త్రీల కొరకే అని దయచేసి అనుకోకుండా, ఈ పాఠంలో ఉంటున్న సారాంశం దేవుని పిల్లలైన మనందరి కొరకని దయచేసి భావించాలి. ఇక క్రైస్తవ స్త్రీలు అనగానే యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు బ్రతకాలని బాప్తిస్మము ద్వారా క్రీస్తును ధరించుకున్నవారు క్రైస్తవులు. ఇందులో ఏ భేదము లేదు. పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తులోనికి మనం వచ్చామంటే క్రీస్తు వారము. అందుకే ఒక నూతనమైన నామకరణము క్రైస్తవులు అనే నామకరణాన్ని దేవుడు మనకు చేశాడు. కాబట్టి ప్రారంభంలో లోకం కొరకు బ్రతికిన మనం వాక్యపు ఆకర్షణలోనికి వచ్చి దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచనతో బాప్తిస్మాన్ని నువ్వు స్వీకరించిన నాటి నుండి నువ్వు క్రైస్తవుడివి. అదే మాటను ఎంత చక్కగా పౌలు గారు గలతీలకు రాస్తూ తెలియజేస్తున్నాడు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటే అది చాలా ఉన్నతమైన భావంతో కూడిన పదం. అంటే ధరించుకోవటం అంటే యేసునే ధరించుకున్నాం మనం. ఈ దసరా కొన్ని పండుగలప్పుడు మనుషులు కొన్ని విచిత్రమైన వేషధారణ వేసుకుంటారు. కొంతమంది పులిలా వేషం వేసుకుంటారు. పులి ఎలా ఉంటుందో అలా ఆకారాన్ని మార్చుకుంటారు. నల్లటి పెయింట్ మీద ఎల్లోయిష్ చారలు గీసుకొని, గోర్లు పెట్టుకొని, ముఖానికి మాస్క్ వేసుకొని, లేని తోకను ఒక దాన్ని పెట్టించుకొని పులిలా గాండ్రిస్తూ చాలామంది విచిత్రమైన వేషధారణతో ఆకట్టుకుంటుంటారు. వారిని చూడగానే మనం ఏమనుకుంటామంటే, ఏమండి పులి వేషం వేసుకున్నాడండి అంటాం. పులి వేషం వేసుకున్నాడు. ఏమంటే వేషం అయితే ఏదో ఒక రోజు తీసి పక్కన పడేయాలి. ఉదయం వేసుకున్నాడు అనుకోండి, సాయంకాలం కాగానే
తీసేయాలి. అలా ఈ వేషంలోనే నేను ఉండిపోతానని ఎవరు అనుకోరు. సాయంకాలంగానే వేషాన్ని తీయాలి. కానీ ఆ వేషం వేసుకున్నప్పుడు తానొక మనిషినన్న సంగతే మర్చిపోయి పులిలానే అరుస్తుంటాడు, పులిలానే గెంతులు వేస్తుంటాడు, పులిలానే తన పంజాన్ని విసురుతుంటాడు. అంటే చూసేవారికి నన్ను చూడగానే అడవిలో ఉంటున్న పులి జ్ఞాపకం రావాలంటే నేను ఎలా ఉండాలి? పులిలానే అరవాలి, పులిలానే గంతులు వేయాలి, పులిలానే పంజా విసరాలి. చూసేవారికి కూడా ఆ పులి వేషం వేసుకున్నది ఎవరో తెలియదు, కానీ ఆయన చేష్టలను బట్టి, ఆయన వేషాన్ని బట్టి అడవిలో ఉంటున్న పులి జ్ఞాపకం వస్తుంది. అప్పుడప్పుడు పిల్లలు కూడా డబ్బులు అడుక్కోవడానికి గాంధీ తాత వేషం వేసుకుంటారండి. మీరు చూసే ఉంటారు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో. పిల్లోడిదేమో లేత చర్మం, గాంధీ గారిదేమో ముసలి చర్మం. ఇప్పుడు ఆ అపీరియన్స్, ఆ రూపాన్ని తన రూపంలో చూపించుకోవటానికి సిల్వర్ పెయింట్ పూచుకుంటాడు, అద్దాలు లేని కళ్ళద్దాలు పెట్టుకుంటాడు, గోచి కట్టుకొని కర్ర పట్టుకొని వాచిని గోచికి చిక్కుకుంటాడు. ఎందుకంటే గాంధీ తాత ఎప్పుడు వాచి చేయికి పెట్టుకోలేదు. బోసి నవ్వులతో నవ్వుతూ కాస్త వంగి నిలబడతాడు. అతన్ని చూడగానే ఆ బాబు పేరేంటో మనకి తెలియదు, మరి ఎవరు గుర్తొస్తారు? గాంధీ గుర్తొస్తాడు. అది కూడా వేషమేనండి, అది కూడా వేషమే. సాయంకాలం కాగానే మళ్ళీ తీసి పడేయటమే. ఏమంటే ఇవన్నీ మీకు జ్ఞాపకాలలో ఉండగలిగితే, బాప్తీసం నువ్వు తీసుకుంటున్నావంటే క్రీస్తును ధరించుకుంటున్నావు. వేషం కదది. ఒక వేషం అయితే సాయంకాలానికి తీసిపడేయచ్చు, కానీ ఏమన్నాడంటే క్రీస్తుని మీరు ధరించుకున్నారు అంటే మన జీవితంలో ఇముడ్చుకుంటున్నాం క్రీస్తును. ఒక వేషం వేసుకున్నవాడే వేషానికి న్యాయం చేస్తున్నాడు. పులి వేషంలో ఉన్నవాడు పులిలా ప్రవర్తిస్తున్నాడు, గాంధీ తాత వేషంలో ఉన్నవాడు గాంధీ తాతను కనిపిస్తున్నాడు. మరి క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులు మన మాటల్లో, మన ఆలోచనలో, మన నిర్ణయాల్లో, మన ప్రేమలో 2000 సంవత్సరాల క్రితం బ్రతికిన యేసుక్రీస్తు సమాజానికి కనిపించాలి. ప్రియమైన వారలారా, ఒక వేషం వేసుకున్నవాడే వేషానికి న్యాయం చేస్తుంటే, క్రీస్తును ధరించుకున్న క్రైస్తవుడు మాత్రం క్రీస్తును స్మరిస్తున్నాడే తప్ప యేసుక్రీస్తును తన జీవితంలో సమాజానికి చూపించటం లేదండి, చూపించటం లేదు. అందుకే ఈరోజు అన్యజనులు కూడా ఏమంటున్నారో తెలుసా? క్రీస్తును నమ్మని వారు కూడా ఏమంటున్నారో తెలుసా? యేసుక్రీస్తుని గురించి మాకు చెప్పండి, మేము వింటాం, క్రైస్తవుల గురించి మాకు చెప్పకండి. అంటే క్రీస్తు వేరు, క్రైస్తవులు వేరుగా ఈరోజు సమాజంలో ఉన్నారన్నమాట. యేసుక్రీస్తును నువ్వు ధరించుకున్నప్పుడు, ఆ క్రీస్తు నీలో ఉన్నప్పుడు నీలో ఎంత ప్రేమ ఉండాలి, నీలో ఎంత సహనం ఉండాలి, నీలో ఎంత దీర్ఘశాంతం ఉండాలి, నీలో ఎంత త్యాగం ఉండాలి. వేషం వేసుకున్నవాడే వేషానికి న్యాయం చేస్తాడండి. పులి వేషం వేసుకున్నవాడు పులిలా గాండ్రించకుండా మియావ్ మియావ్ అంటున్నాడు అనుకోండి మాటి మాటికి, అప్పుడు డౌట్ వచ్చేస్తుంది మనకి. ఏంటి, వేషం చూస్తే పులే, సౌండ్ చూస్తే పిల్లి, వీడు పులా పిల్లి అంటాం చూసారా? ఆ వేషంలో ఉన్నవాడు శబ్దం మారిపోతేనే టోటల్గా వీడు పిల్లే అంటున్నాం. అంటే ఆ వేషంలో ఉన్నవాడు దాని ప్రకారంగానే ఉండాలి. సౌండ్ మారినా, చేతలు మారినా, ఏమండి జంతువే మారిపోతుంది చూసారా? గాంధీ తాత వేషం వేసుకున్నవాడు కర్రకు బదులు AK-47 పట్టుకొని నిలబడ్డాడు అనుకోండి, ఇప్పుడు ఎవరు గుర్తొస్తారు? గాంధీ గారు కాదు, ఎవరు? గాడిసే జ్ఞాపకం వస్తాడు. ఏమంటే గెటప్ అంతా అదే. ఒక కర్రకు బదులు గన్ రాగానే చూసారా వ్యక్తి మారిపోయాడు, గాడిసే జ్ఞాపకం వచ్చేసాడు. అలాగే ఈరోజు క్రైస్తవుని చూస్తున్నప్పుడండి
మళ్ళీ మొదటి శతాబ్దంలో ఒక కదిలిన ఆకారం మనలో కనిపించాలంటే ఎంత ఉన్నతంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడో మీరు ఆలోచిస్తున్నారు ఎప్పుడైనా? లేదంటే ఈ బ్రతుకు సరిపోతుందనుకొని నిర్ణయం తీసుకున్నారా? లేదండి, ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి. మనిషి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలనుకున్నాడు, కానీ బ్రతకటంలో ఎవరెస్ట్ అంత ఎత్తుగా ఉండాలి. ప్రేమలో, సహనంలో, దీర్ఘశాంతంలో, త్యాగంలో ఎవరెస్ట్ అంత ఎత్తుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడే కానీ నాయన ఎవరెస్ట్ ఎక్కి చూపించని దేవుడు ఏం కోరుకోలేదండి. నీలో క్రీస్తు కనిపించాలి, నీ మాట తీరు అలానే ఉండాలి, నీ ఆలోచన అలా ఉండాలి. క్రీస్తు కొరకు బ్రతుకుతున్న నిన్ను సమాజం మరిచిపోవాలి. నీలో ఉంటున్న క్రీస్తును ప్రతి క్షణం సమాజం జ్ఞాపకం చేసుకోవాలంటే ఎంత ఉన్నతమైన బ్రతుకండి క్రైస్తవ్యపు జీవితం. చాలా ఉన్నతమైన బ్రతుకండి. ఏమంటే క్రైస్తవులు అన్న పదానికి ఎంత విలువ ఉందో ఆలోచించారా? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు బ్రతికిన జీవితాన్ని మళ్ళీ నీ జీవితంలో ఈ సమాజం చూడాలి. అందుకే పౌలు గారు ఏమన్నారో తెలుసా? ఇక జీవించువాడను నేను కాదు, నాలో క్రీస్తే. నేను చచ్చిపోయాను బాప్తిస్మంతోనే. ఆ పొగరు అక్కడే వదిలేశాను, ఆ ఆలోచనలు అక్కడే వదిలేశాను, ఆ లక్షణాలు ఆ చచ్చిన రోజే వదిలేశాను. ఆ తర్వాత లేచి యేసుక్రీస్తును ధరించుకొని ఇక నేను కాదు, నాలో క్రీస్తే బ్రతుకుతున్నాడు చూడండి అంటే ఎంత గొప్పగా బ్రతుకుతున్నాడండి. ఏమంటే ఇంత గొప్ప క్రైస్తవ జీవితంలో మనిషి ఉన్నతంగా బ్రతకడానికి బదులు ఏమండి అంత ఉన్నతంగా ఆలోచించలేకుండా చిన్న చిన్న వాటి విషయంలో తేల్చుకోలేని వాడుగా ఉన్నాడండి. ఏమంటే బైబిల్ ఇస్తేనే ఇన్ని అనుమానాలు ఉంటే దేవుడు బైబిల్ని ఇవ్వకపోతే మనం ఏమైపోయేవారమోనండి. ఎందుకంటే మనకు తెలిసిన భాషలో బైబిల్ ఉండగానే ఇన్ని అనుమానాలు. ఎందుకంటే అలంకరణ గురించి ఎన్ని అనుమానాలు అనుకుంటున్నారు. ఏమంటే అలంకరించుకుంటే తప్పేంటి అని ఒక వర్గం. అమ్మమ్మమ్మ, అసలు అలంకరణ, అసలు బైబిల్లో అలంకరణ వద్దు అని ఎన్నిసార్లు రాయబడిందో తెలుసా? అలంకరణ జోలికే మనం వెళ్ళకూడదు. ఏదో ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆ తెల్ల బట్టలతో కాలం గడిపిస్తే అయిపోతుంది. అమ్మో, అలంకరణ అనేది అస్సలు దేవుడికి గిట్టదు అని మరొకరు. అయినా హృదయపు అంతరంగ స్వభావం బాగుండాలి కానీ ఇదే ఉందండి అని మరికొందరు. ఎందుకంటే బైబిల్ను అర్థం చేసుకోవడంలో పొరపాటు చేస్తున్నారండి. ఎక్కడ పొరపాటు చేశారో, దేవుడు ఎలా ఉండమంటున్నాడో, ఎందుకు ఉండమంటున్నాడో వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునే విధానం రావాలి. మనం ఏదో మనసులో పెట్టుకుని వాక్యాన్ని చదువుకుంటూ మనకున్న ఆలోచనలు సమర్థించుకోవటం కాదు. ఫ్రెష్గా, తండ్రి నువ్వేది రాయిస్తే అది నేను పాటిస్తాను, నేను అనుకుంటున్నదే నిజం అనుకోవటానికి బైబిల్ ఎప్పుడు చదువుకోకూడదు. కాబట్టి అలంకరణ విషయంలో ఎన్నో అనుమానాలు. మొన్న ఆయన పుస్తకం రాస్తూ క్రైస్తవులు బొట్టు పెట్టుకుంటే తప్పేంటండి అని రాస్తే ఏమన్నాడంటే, ఎలా పెట్టుకోండి అంటే ఒక అడ్డగీత ఒక నిలువ గీత పెట్టుకోండి అన్నాడు. ఎందుకు? సిలువలా ఉంటుందట అది. ఒక అడ్డగీత ఒక నిలువ గీత. అసలు వీటి మీద ఎందుకు ఆలోచనలు మల్లుతున్నాయి? ఏదో ఆయన పరిష్కారం చెప్పినట్టుగా ఆయన రాసిన విధానాన్ని చూస్తే ఈ చిన్న చిన్న వాటిని గురించి ఎక్కువగా ఎందుకు ఆలోచిస్తారు? కాబట్టి బైబిల్లోనికి వెళ్ళి అసలు అలంకరించుకోవటంలో తప్పు లేదు అని అనుకుంటున్న వారు ఏ రెఫరెన్స్ను చూపిస్తున్నారు? అలంకరణ తప్పు కాదు అని ఏ రెఫరెన్స్లు చూపిస్తున్నారు? అలంకరించుకోవద్దు అని చెప్పడానికి ఏ రెఫరెన్స్లు చూపిస్తున్నారు? అసలు మనమేం చేయాలి? ఎందుకంటే కొందరు బైబిల్ను చదువుకుంటున్నప్పుడు వాళ్ళ సిద్ధాంతాలను సమర్థించుకోవడానికి చదువుతారు. కాబట్టి 2 వర్గాలు మనకు కనపడుతున్నాయి.
ఈ రెండు వర్గాలు ఏ మాటలు అంటున్నారో అందులో ఏది నిజమో పొరపాటు చేసిన వారి వలే కాకుండా, పొరపాటు జరగకుండా లేఖనాలలో ఉంటున్న శక్తిని చక్కగా అర్థం చేసుకున్న వారుగా మన పరిశోధన ఉండాలి. ఎందుకంటే క్రైస్తవులుగా క్రీస్తును సమాజానికి చూపించే విధంగా ఉండాలి. అలా చూపించాలంటే మన అలంకరణ ఎలా ఉండాలి? కాబట్టి అలంకరించుకోవద్దు అన్న వాళ్ళు ఏ రెఫరెన్సెస్ చూపిస్తున్నారు? అలంకరించుకోవద్దు. ఇవన్నీ అన్యుల ఆచారాలు. ఈ బొట్టేంటి, ఈ కాటుకేంటి, ఇదేంటి, చివరికి మెడలో వేసుకునే మంగళసూత్రం దగ్గర నుంచి ఇదంతా అన్యుల ఆచారాలను అనుకుంటున్న వాళ్ళు ఏ రెఫరెన్స్ చూపిస్తున్నారు? ఒక్కసారి బైబిల్లో చక్కగా మీరు చూస్తూ మరి మీ నోట్బుక్లో రాసుకోగలిగితే వాళ్ళు ఏ రెఫరెన్స్ చూపిస్తున్నారంటే అలంకరించుకోవటం అనేది వద్దు అన్న వాళ్ళు ఏ రెఫరెన్స్ చూపిస్తున్నారంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఇదిగో బాప్తిజం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడ్డాం గనుక, కడగబడిన ఆ జీవితాలు తెల్లనివయ్యాయి కనుక మనం తెల్లని దుస్తులే ధరించాలి. బాప్తిజం నువ్వు తీసుకున్నావంటే తెల్లని దుస్తులే. ఇంకా మిగతా అలంకరణ వద్దు మనకి. ఎందుకంటే పవిత్రులుగా మనం ఉండాలి. ఎందుకంటే మన బ్రతుకులను తెలుపు చేసుకున్నాం కదా. తెలుపు చేసుకున్న మన బ్రతుకులకు తెల్లని వస్త్రాలే ఉండాలి. కాబట్టి అలంకరణను సమర్థించకుండా తెల్లని వస్త్రాలతోనే మనం ఉండాలి. చక్కగా దేవుడికి పరిశుద్ధులుగా మనం కనపడతాము అని ఇదిగో ఈ మాటను ఆసరాగా చేసుకున్నారు. ఇక మరికొన్ని మాటలు ఏంటో మీరు చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, మరియు స్త్రీలను అనుకొవయు స్వస్థ బుద్ధి గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. మిగిలినంతా వదిలేశారు. అలంకరించుకొనక అన్నదాన్ని అండర్లైన్ చేసుకొని ఒకసారి చదవండి అంటాడా. అప్పుడు ఏముంటుంది అక్కడ? అలంకరించుకొనగా. ఇదిగో అలంకరించుకోవద్దని దేవుడు రాశాడు. ఎందుకంటే ఈ అలంకరణ మనకి. కాబట్టి అలంకరణ అనేది ఉండకూడదు. క్రైస్తవ స్త్రీలకి అలంకరణ ఉండకూడదు. ఏమంటే తెల్లని బట్టలు వేసుకున్నాం కదండి, మల్లెపూలు తెల్లగానే ఉంటాయి కదా, పెట్టుకోవచ్చు అంటే అమ్మో వద్దు. ఎందుకంటే అందంగా కనపడతాం మనం. వద్దు. ఎలా ఉండాలి? ముఖం వేలాడేసుకొని నీరసం అంతా మొహంలోకి తెచ్చుకొని ఏదో కోల్పోయినట్టుగా మనం ఉంటే అది భక్తి. అబ్బో మాటికి పైకి చూస్తారేంటి? భక్తి గల స్త్రీలు ఎలా ఉండాలి? తలకాయ కిందికి వేసిండ్రంటే మళ్ళీ పడుకునేటప్పుడే పైకి లేపాలి. మరి రోడ్ల మీద యాక్సిడెంట్లు జరుగుతాయి మరి. అబ్బో చాలా భక్తి పరులండి. ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు తలకాయ కిందికేస్తే మళ్ళీ దేవాలయంలోనే, మళ్ళీ దేవాలయం దాటిన తర్వాత తలకాయ వేలాడేస్తే మళ్ళీ ఇంట్లోకి వస్తేనే. ఇంట్లో కూడా సరిగా ఎత్తారండి. దేవాలయంలో మాత్రం తల అసలు ఎత్తేదే లేదండి. ఎందుకు? ముసుగేసుకుని పడుకుంటున్నారేమో మరి.
ఇదో ఫెసిలిటీస్ ఉంది కదండి మనకి. ముసుగేసామా అయిపోయి ఇంకా అందరు ఏమనుకుంటారు, అమ్మో అనుకుంటారు. మనం మన పనిలో ఉంటాం. ఏమంటే భక్తికి నిర్వచనాన్ని ఎలా చెప్పారు చూసారా? నిర్వచనం, అమ్మో హలో హలో ఏంటి హలో, ప్రైజ్ టు ద లార్డ్, ప్రైజ్ టు ద లార్డ్. అబ్బా ఎంత భక్తి పరులు, వందనాలు వందనాలు వందనాలు, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్. భక్తి ఉందా లేదా నీకు? వందనాలు వందలాండి వందలాండి. ఏమండి ఇలా భక్తిని ఏం చేశారంటే, ఏదో తెల్ల బట్టలలో, ఏదో నవ్వితే భక్తి లేదు, ఏదో పైకి చూస్తే భక్తి లేదు, అలంకరించుకుంటే భక్తి లేదు, ఏదో రంగు చీర కట్టుకున్నగానే భక్తి లేదు, ఇలా చేసేసారండి. ఇలా చేసేసారు. ఎందుకంటే ఈ మాటలను బట్టి గొర్రెపిల్ల రక్తంలో వారి వస్త్రములు తెల్లని వాయను. అంటే బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మనకు తెల్లని వస్త్రాలే ఇచ్చాడు, తెల్లని వస్త్రాలే ఇచ్చాడు. ఇదిగో అలంకరించుకొనక అన్న ఆ పదాన్ని మాత్రమే అండర్లైన్ చేసి అలంకరించుకోవద్దని బైబిల్ చెప్పింది, అలంకరించుకోవద్దని బైబిల్ చెప్పింది. ఇక మూడవ మాట చూస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా దయచేసి చూడండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక ఉండక, మళ్ళీ దేని అండర్లైన్ చేశారు? ఉండక ఉండక. అక్కడ అలంకరించుకొనక, ఇక్కడ ఉండక, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండొద్దు. ఇదిగో ఉండొద్దు 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 ఉండొద్దు. కాబట్టి క్రైస్తవ స్త్రీలకు అసలు అలంకరణ మాటే ఉండకూడదు, అలంకరణ మాటే ఉండకూడదు. పురుషులు కూడా అలంకరించుకోకూడదు, తెల్లని దుస్తులు వేసుకోవాలి, తల దూకోకూడదు. ఎలా అంటే అలా ఉండండి. వాడి ఏముంది, ఏముందండి ఇదంతా. ఏమంటే చూసారా, అసలే వద్దు అసలే వద్దు అని ఈ మాటలు చూపిస్తున్నారు. ఇప్పుడు ఇంకొక వర్గం ఉంది. వాళ్ళేంటి, అదేంటండి అలంకరించుకుంటే తప్పేంటి, అలంకరించుకుంటే తప్పేంటి, అలంకరించుకుంటే తప్పేంటి అని వాళ్ళు చూపించే మాటలేంటి? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగూ అప్పగించబడినో అలాగున సున్నతి పొందిన వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు. 6వ వచనం అండి, 6వ వచనంలో 2వ భాగం. దేవుడు నరుని వేషము చూడడు, దేవుడు నరుని వేషము చూడడు. ఇక్కడ వీళ్ళేం అండర్లైన్ చేయించారు మనకి? వేషము చూడడు. నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటే ఆయనకేంటి, ఏ రంగు వేసుకుంటే ఆయనకేంటి? ఆయన వేషము చూడడు. నువ్వు ఎలా తలదూకుంటే ఆయనకేంటి, ఏ నూనె వాడితే ఆయనకేంటి? దేవుడు నరుని వేషము చూడడు. కాబట్టి నరుని వేషమును ఆయన పట్టించుకోడు గనుక మనం అలంకరించుకుంటే తప్పేంటి, మనం అలంకరించుకుంటే తప్పేంటి? ఈ మాట చదవగానే మనకేమనిపిస్తుంది, ఈ మాట చదవగానే ఏమనిపిస్తుంది? దేవుడు నరుని వేషము చూడడు అంటే మనం ఏ కలర్ వేసుకున్నాము, పువ్వులు వాడుతున్నామా లేదా, కాటుక పెట్టుకున్నామా లేదా, అప్పుడప్పుడు పసుపు రాసుకుంటున్నామా లేదా, నగలు వేసుకుంటున్నావా లేదా, దేవుడికి అవసరమా? నరుని వేషము చూడడు. కాబట్టి అలంకరించుకుంటే తప్పేంటండి అన్నారు. అలంకరించుకుంటే తప్పేంటి? ఇంకొక మాట కూడా మీరు చూడగలిగితే, ఇంకొక మాట కూడా కొరంథీయులకు రాసిన 2వ పత్రిక, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం.
వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. వెలిచూపు అంటే అర్థం ఏంటండి? వెలిచూపు అంటే బయట చూపులకు మనం ఎలా ఉంటున్నామో ముఖ్యం కాదు, విశ్వాసమును బట్టి నడుచుకోవాలి. వెలుచూపు అంటే వెలుపటి చూపు. వెలుపటి చూపులకు మనం ఎలా ఉన్నామో ముఖ్యం కాదు, విశ్వాసంగా నువ్వు ఉన్నావో లేదో అది ముఖ్యం దేవుడికి. కాబట్టి అలంకరించుకోవటంలో ఏం తప్పు లేదు కదా. వెలిచూపు వలన కాదు కదా దేవుడు తీర్పు తీర్చేది. హృదయాంతరంగాన్ని చూస్తున్న దేవుడు మన హృదయాంతరంగంలో మనం ఎలా ఉన్నామో ఆయనకి తెలిసినప్పుడు ఇదిగో ఈ వెలుపటి అలంకరణ ఉంటే తప్పేంటి అన్నారు. ఏమంటే ఈ రెండు సందర్భాల్లో మనం చూస్తుంటే ఒకరేమో అసలే వద్దు అన్నారు, మరొకరేమో అలంకరించుకుంటే తప్పు లేదు అని అతి చేస్తున్నారు. అతి. ఒకరేమో అసలే వద్దంటున్నారు, ఇంకొకరేమో అలంకరించుకుంటే తప్పేంటి అని ఎక్కడికి వెళ్ళిపోయారు? అతిలోనికి వెళ్ళిపోయారు. అతి చేయటం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారు మరి ఏం డైట్ తీసుకోమంటారు, పరిస్థితి మరి ఇలా ఉంది కదా చూశారు కదా అంటే ఆయన ఏమంటాడంటే ఏదైనా కొంచెం తీసుకో అని మీరు అన్నారు కనుక నేను కుమ్మేస్తానంటే తీసుకోమన్నాడండి. ఏదో లైట్గా తీసుకోమన్నాడు, మరి టైట్గా తీసుకుంటేలా? పోనీ డాక్టర్ గారు మానేయమంటారా? మానేయి అంటే నేను అసలే మానేస్తాను. తినమంటే ఓ బాధ, వద్దంటే ఓ బాధ. లేదయ్యా తినమన్నారా కుమ్మేస్తాను, ఖాళీ అయిపోవాలి. లేదు వద్దా టోటల్గా మానేస్తాను అన్నాడు. ఇటు టోటల్గా మానేసినా ప్రమాదమే. అలా అని తినమన్నాడు కదని అది ఖాళీ అయిపోయేసరికి ఇదిగో కడుపు నింపుకోవటం, తిండి మీదనే దృష్టి పెట్టాడు అనుకోండి, అది ప్రమాదమే. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకండి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, తినమన్నారు కనుక నేను ఫుల్గా తిన్నాను, సరే వద్దంటే మొత్తం మానేస్తావా? అసలు డాక్టర్ చెప్పింది ఏంటో నీకు అర్థమైందా? ఇదిగో నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో కొద్దిగా లైట్గా తీసుకో అన్నాడు. ఉదయం 2 ఇడ్లీలు తీసుకో. ఎలాగ ఇడ్లీలు తీసుకోమన్నాను, ఇడ్లీలో 20 తిని 4 దోశలు వేసి 2 పూరీలు వేసి 2 రింగులు వేసి వడలేసి డాక్టర్ గారు అరగటం లేదంటే అంత ఎవడు తినమన్నాను నిన్ను? లేదు మీరు తినమన్నారు కదా ఉదయం టిఫిన్ తినమన్నాను రా, అంత తినమన్నానా? సరే మానే. మళ్ళీ వారం రోజుల దగ్గరికి వెళ్ళి మానేయమన్నారు కదా, ఏం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదండి, నా పరిస్థితి ఏంటి డాక్టర్ గారు అంటే ఇప్పుడు ఆయన చదువుకున్న చదువు మర్చిపోవాలి. అందుకేనండి ఏదైనా అదుపులో ఉండటం అనేది చాలా మంచిది. అది ఆహారమైన అలంకరణైనా. అసలే వద్దు అనుకొని అవసరమైనవి కూడా లేకుండా చేసుకున్నవారు చాలామంది ఉన్నారు. చేసుకోవచ్చు కదా అని అతి చేస్తూ అసభ్యంగా ఈరోజు ప్రవర్తిస్తున్నవారు కూడా ఉన్నారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? అలంకరించుకోవచ్చని అతి చెయ్యకండి, అలా అని వద్దన్నానని అసలే మానేయకండి అన్నాడు. ఏమంటే ఈ మధ్యస్థంగా ఉన్నది మనిషికి అర్థం కాలేదు. ఇదిగో అసలే వద్దన్నాడన్న గ్రూప్ ఒకటి తయారైంది. అలంకరించుకుంటే తప్పేంటి అని చాలా అతి చేస్తున్నవారు కూడా ఈరోజు సమాజంలో కనపడుతున్నారండి. ఏమన్నా మందలించామనుకోండి ఏమంటారు తెలుసా? దేవుడు నరుని వేషము చూడడు, నువ్వెందుకు చూస్తున్నావు అంటాడు. ఓహో నీకు ఈ రెఫరెన్స్ కాస్తుందన్నమాట నిన్ను. ఏంటమ్మా అని అనుకోండి, వెలిచూపు వలన కాదు. దేని వలన మరి? విశ్వాసం. నేను ఎలా ఉంటే ఏంటి, నా హృదయాంతరంగం ఎలా ఉందో ఆ దేవుడికి తెలుసు, నీకేం తెలుసు? అమ్మ ఏంటమ్మా ఈ తెల్ల చీర ఏంటి అంటే అలంకరించుకొనక. తెలియదా నీకు బైబిలు? అందరు బైబిల్ చెప్పే వాళ్ళు అయిపోయారండి. ఉండక అసలు ఏముండొద్దన్నాడు, ఏదొద్దన్నాడో అది లేదండి. ఆ చివరి పదాలు బాగా అండర్లైన్ చేసేసుకున్నారు. ఉండక.
పౌడర్ వేసుకుంటే అమ్మో తప్పు, పౌడర్ వేసుకోకూడదు మనం. ఓ బొట్టు పెట్టుకుంటే అమ్మో తప్పు అమ్మో, ఓ బొట్టు పెట్టి అట్లా ఇక అసలే వద్దు, ఏది వద్దు. మంగళసూత్రం అమ్మో మంగళసూత్రం ఉండకూడదు. ఎందుకు? మనం దేవుని వారు. ఎంత ఓవర్ ఎందుకు చేస్తున్నారా? అంటే మనిషికి ఎలా ఉండాలో అర్థం కాలేదండి, ఎలా ఉండాలో అర్థం కాలేదు. ఏమండి, అసలే వద్దనుకున్న వారితో అనర్థాలు ఈరోజు సమాజంలో కనపడుతున్నాయి. పోనీలేని దేవుడు అసభ్యతకు తావు లేకుండా మీకు కావలసినది ఏంటో తీసుకోండి అమ్మా అంటే అతి చేస్తూ ఈరోజు సమాజంలో దేవునికి చెడ్డ పేరు తీసుకొస్తున్న వారు కూడా ఉన్నారండి. ఏమండి, అందుకే అతి వద్దు అన్నాడు దేవుడు, అతి వద్దు అన్నాడు. ఆ మాటను ఎంత చక్కగా చెప్పాడు చూడండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఏ అందాన్ని గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? అందంగా కనిపించాలని అతి చేస్తున్న వారి గురించి మాట్లాడుతూ, నీకున్న ఆలోచన చాలా తప్పమ్మా. సమాజానికి ఏదో అందంగా కనిపించాలని ఈ రోజండి కాస్మెటిక్ ప్రపంచం అండి వేళ్ళూనుకున్నది. ఆహార పదార్థాల కంటే ముఖానికి రాసుకునే క్రీములే ఎక్కువ కదా. ఆహార పదార్థాల కంటే అతి అండి. అందము మోసకరమైనది అన్నాడు, అందము మోసకరమైనది అనడానికి ఎన్ని ఉదాహరణలు చెప్పమంటారు మీకు? ఈరోజు వెండి తెర మీద అందంగా కనపడుతున్న వారి బ్రతుకులు వెండి తెర వెనకాల లొసుగులు మీకు తెలీదా? ఏమండి, అందంగా కనిపిస్తున్నానే కదా వెండి తెర మీదకి వెళ్ళారు. వెండి తెర మీద వెళ్ళిన తర్వాత వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలుసా? మోసకరమైనది, అది మోసకరమైనది. సౌందర్యము వ్యర్థమైంది. అతి ఏదో రాసుకోవాలి, ఏదో చేయాలి. ఏమంటే ఈరోజు ఎన్ని ఫేషియల్స్ వచ్చాయండి, ఎన్ని ఫేషియల్స్ అండి. హోటల్స్ కంటే ఎక్కువగా ఇవే ఉన్నాయండి. బ్యూటీ పార్లర్, ఇది రాసుకోండి, ఇది పూసుకోండి, ఇది అరగంట ఉంచుకోండి, ఇది పావుగంట ఉంచుకోండి, దీని మీద ఇది రాయండి, ముఖం వేడి నీళ్ళలో పెట్టండి, ఆవిరిలో పెట్టండి. అమ్మో ఎన్ని పద్ధతులు వచ్చేయండి. ఇంతకీ ఏం పూస్తున్నారో ఏం చేస్తున్నారో మనకు తెలియదండి. ముందే 2 కీరకాయలు కళ్ళ మీద పెడతాడు. అంటే నేను ఏం చేస్తున్నాను అడగటానికి వీల్లేదు. ఆ కుళ్ళిపోయిన అరటి పండ్లు, ఆ కుళ్ళిపోయినవన్నీ ముక్కు మూసుకుంటామండి. ఇక రాయటమే ఎంత. ఇందులో కూడా మళ్ళీ ప్యాకేజీలు గోల్డెన్ ఫేషియల్. అబ్బో ఎంత వదిలిచ్చారు? 2000 రూపాయలు వదిలిచ్చారు. నీ కన్న తండ్రి నీకు ఇచ్చిన ముఖం వచ్చేసి నీకు ఇష్టం లేదా? ఏ రోజైనా ఏమీ రాయకుండా అద్దంలో చూసుకున్నారండి? నీ కన్న తండ్రి మిమ్మల్ని ఎంత అందంగా చేశాడో ఏ రోజైనా ఆయన ఇచ్చిన అందాన్ని మీరు మెచ్చుకున్నారా? పౌడర్ రాసి చూసుకున్నారు, క్రీమ్ రాసి చూసుకున్నారు. అంటే మనమేదో అందంగా తయారవుతున్నాం అనుకుంటున్నామండి. కానీ దేవుడిచ్చిన అందం నువ్వు ఎన్ని రాసుకుంటే వస్తుంది ప్రియమైన వారలారా. మనమేదో లేని మేకప్ను ఊహించుకుంటూ నువ్వేదో అందంగా తయారవుతున్నావు అనుకుంటున్నావు. ఏ రోజైనా చూసావా? ఏ రోజైనా అద్దంలో మేకప్ లేకుండా నిన్ను చూసుకో ఒక్కరోజు. దేవుడిచ్చిన సహజమైన అందం ముందు ఎన్ని క్రీములు రాసుకుంటే వస్తుందండి. ఏమంటే పుట్టిన పిల్లల్ని చూడండి, వాళ్ళు మనకంటే చాలా అందంగా ఉన్నారు. గోల్డెన్ ఫేషియల్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళు రోజు పౌడర్ కూడా సరిగా రాయరు. ఎంత ముద్దు వస్తారండి వాళ్ళు. ఎప్పుడూ దేవుణ్ణి తక్కువ చేయకండి ప్రియమైన వారలారా. ఏదో దేవుడిచ్చిన ఆకారం బాగోలేదని ఈరోజు వేల రూపాయలండి ఏదో రాసేసుకుంటారు. ఆ రాసేసుకున్న తర్వాత అది గనుక ఈ చర్మానికి పడకపోతే ముఖం మీద మటములు వస్తాయి. దానికో ట్రీట్మెంట్, దీనికో ట్రీట్మెంట్. ఏంటి గోల? మంచి చదువులేలా గ్రౌండ్లా ఉండే మొహం
ఆ తర్వాత ఎండాకాలంలో బీడు భూములు పగిలిపోతే ఎలా ఉంటుందో అలా తయారైపోయి ఏమంటే అది ఇది రాసుకొని పూసుకొని అంటే అతి వద్దు, అతి అనర్థదాయకం. సౌందర్యము వ్యర్థమైనది, అందము మోసకరమైనది అన్నాడు. ఆ మోసకరమైనది ఎందుకండి? ఆ మోసపూరితమైనది మనకెందుకు చెప్పండి ప్రియమైన వారలారా? ఇదిగో అతి చేస్తున్నారు కనుకనే ఈరోజు సమాజంలో స్త్రీ విలువ తగ్గిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు? అతి చేస్తున్నారు కనుకనే. అతి స్త్రీ విలువను తగ్గిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు గౌరవంగా ఉంటే మీ విలువ పెంచుతుంది. ఎప్పుడైతే మీ అతి చేస్తున్నారో ఎదుటి వారి దగ్గర మీరు చాలా చులకనైపోతారు. ఏముందిలేండి అంటారు. చూసారా? దేవుడు ఎప్పుడు రాయించిన మాట, అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థక. అతిలోనికి వెళ్ళకండి, అతి వద్దు. అతిలో అసభ్యత ఉంది, అతిలో అశ్లీలత ఉంది, అతిలో అందం లేదండి, అసభ్యత ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. వాటి జోలికి వెళ్ళకండి అన్నారు. ఈరోజు అతి వల్ల ఈరోజు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు అంతా ఇంత కాదు. ఒక మోడలింగ్ రంగములో ఉన్న సమస్యలు ఏం తెలుసండి మనకి? ఈరోజు ఈ అతి వల్ల అందాల పోటీల వరకు ఈరోజు వెళ్ళిపోయిందంటే, అందాలకు పోటీల పిచ్చి పెట్టిందా ఈరోజు సమాజానికి? పిచ్చి పెట్టిందండి. అందాల పోటీలు ఏంటండి? ఏమంటే అదేమన్నా అర్థం ఉన్న పోటీ అనండి? అర్థం ఉన్న పోటీ, అందానికి పోటీయా? ఏమంటే దాని గురించి ఆలోచిస్తే దేవుడు ఏమన్నాడో తెలుసా? ఈ అతి చేస్తూ అందాల పోటీలలో ఉంటున్న వారిని గురించి దేవుడు రాయించిన ఒక మంచి మాట చూస్తే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. వివేకి అయిన వాడు తన విద్యను 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది. భలే పోల్చాడండి సొలొమోను గారు. అందాల పోటీల్లో ఉంటున్న వాళ్ళు ర్యాంపుల మీద నడుస్తుంటే ఎలా కనపడతారో తెలుసా? వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకు బంగారు కమ్మి పెడితే ఎలా ఉంటుందో, పంది ముక్కుకు బంగారు కమ్మి పెడితే ఏమవుతుందో తెలుసండి? ఆ బంగారు కమ్మి మాత్రమే మెరుస్తుంటుందండి, మిగిలినంతా అలానే ఉంటుందండి. అందాల పోటీలా వివేకము లేని సుందర స్త్రీ అన్నాడు. స్త్రీకి అందాన్ని ఇచ్చేది వివేకం ప్రియమైన దేవుని పిల్లలారా. తెలివితేటలు. శీలం అంటే గుణమని అర్థం. శీలం అంటే గుణమని అర్థం. ఇవి లేనిక ఏదో బాహ్య సౌందర్యం కొరకు ఈరోజు అతి చేస్తున్న వారిని చూస్తున్నప్పుడు దేవుడు రాసిన మాట చూడండి. వివేకము లేని సుందర స్త్రీ. ఎందుకు? ఈ అందమే నీకు శాపం. ఈ సౌందర్యమే మోసపోవటానికి అవకాశం. నీకు వివేకం లేకపోతే, జ్ఞానం లేకపోతే, దేవుని యందు భయభక్తులు లేకపోతే అతి చేస్తున్న వారి కోసం దేవుడు రాయించిన మాట, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి. అసలు పంది ముక్కు ఎలా ఉందో చూసారు ఎప్పుడైనా మీరు? ఈ మాట చదివిన తర్వాత పంది ముక్కు చూశానండి. ఎందుకంటే దాని ముక్కు ఎలా ఉంటుంది, అదో బెరడలా ఉంటుంది కదా అని. మన ముక్కు పెట్టుకుంటే కొంచెం అందంగా ఉంటారు, కానీ పందికే ముక్కు ఒకలా ఉంటుందో బెరడలా ఉంటుంది. ఏంటి అని చూస్తే దానికి బంగారు కమ్మి ఎక్కడ తగిలించాలో మీరే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే దాని ముక్కు అలా ఉంటుంది కనుక. రెండింటికి ఇలా తగిలించాలా, ఇలా తగిలించాలి, మనమే కన్ఫ్యూజ్ అయిపోతామండి. అంటే ఒక బంగారాన్ని తీసుకెళ్ళి పంది దగ్గరికి వెళితే ఎక్కడ పెట్టాలో మీకే అర్థం కాదు. వివేకం లేని సుందర స్త్రీలు కూడా అలాంటి వారేనండి. ఎందుకు? అతిగా ఆలోచిస్తూ అసభ్యతకు తావిస్తూ ఈరోజు సమాజాన్ని చెడిపోవటానికి స్త్రీలండి. మళ్ళీ ఏం చేస్తారో తెలుసా? ఈ స్త్రీలే పలాని సినిమాలు అసభ్యంగా ఉందని మహిళా మండళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. అక్కడ అసభ్యంగా నటించింది ఎవరు? పురుషులా?
ఎవరండి నటించింది? స్త్రీలే కదా. వీరికున్న తెలివితేటలు వాళ్ళకి లేకపోవటం వల్ల ఏమంటే ఒక స్త్రీ అసభ్యంగా నటిస్తుందని ఇక్కడ ఉద్యమం జరుగుతుంది. అక్కడ నటించేది కూడా ఒక స్త్రీ. నా వల్లే కదా ఈ ఉద్యమాలు జరుగుతున్నాయని ఒక స్త్రీ హద్దుల్లో ఉంటే ఈరోజు సమాజం సరిహద్దుల్లో ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, వద్దు. సమాజంలో ఈరోజు సర్వనాశనానికి పరుగులు తీస్తున్న వేళ అలంకరణ పేరుతో అసభ్యత, అలంకరణ పేరుతో వస్త్రధారణ చూస్తుంటే వస్త్రధారణలో గౌరవించేటట్టుగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన అలంకరణ మనకు గౌరవాన్ని తీసుకురావాలి. మన అలంకరణతో మనల్ని కించపరచకూడదు. ఈరోజు ఈవ్ టీజింగ్ పెరిగిపోతున్నాయి, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అంటే ఈ అత్యాచారాలు, ఈవ్ టీజింగ్ పెరిగిపోవటానికి కారణాలేంటో తెలుసా? కారణాలేంటి? అసభ్యత. నువ్వు గౌరవంగా ఉంటే నిన్ను చూడటానికి కూడా భయపడతారు. నువ్వు గౌరవంగా ఉంటే నీతో ఏ వెకిలి చేష్టలు వేయటానికైనా భయపడతారు. కానీ అలా లేకపోతే ఇదిగో అందమని, ఆ తర్వాత మోసకరమైన ఈ అందాన్నే ఒకవేళ అతిగా నువ్వు వెళ్ళిపోతున్నావా, ఆ తర్వాత అనర్థాలకు దారి తీస్తుంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి అలంకరించుకొనక అనే ఆ మాటలను వదిలేసి నరుని వేషము చూడడు అని ఆ మాటను బట్టి నువ్వు ఇష్టానుసారంగా తయారవుతావా? దేవుడు నరుని వేషం చూడడు అని నీకు ఇష్టం వచ్చినట్టుగా తయారైపోతావా? ఏమంటే భక్తి కలిగిన వారు ఎలా ఉండాలో నీ మనసును అడుగు, నీకు చెబుతుంది నీ మనసే. క్రీస్తును ధరించుకున్న నేను ఎలా ఉండాలని ఒక్కసారి ఆలోచించు. ఏ బట్టలు వేసుకోవాలో ఏది వేయకూడదో నీకే అర్థమవుతుంది. నేను భక్తి గల వాడిని కదా, నేను ఎలా ఉండాలో ఆలోచించు. ఎందుకు అసభ్యతకి ఎందుకు తావివ్వాలి? ప్రియమైన దేవుని పిల్లలారా, నరుని వేషం చూడడు అని ఆ వేషం అసభ్యంగా ఇష్టానుసారంగా ఎందుకండి తయారవటం అవసరమా? మరి అలంకరించుకొనక అన్నాడంటే అక్కడ ఎందుకు అలంకరించుకోవద్దన్నాడో కూడా ఆ సందర్భం తెలియాలండి. ఎందుకంటే చెయ్యమంటే మనిషి అతి చేస్తాడని దేవుడికి తెలిసి చాలా జాగ్రత్తగా రాశాడు ఆ మాట. ఎందుకంటే అలంకరణ పేరుతో మనిషి అతి చేస్తున్నాడు. జడేసుకోవచ్చు అన్నాడు అనుకోండి, ఆ జడ మీద రీసెర్చ్, జడలలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఒకటి వేసుకొని అలా వదిలేరదు. జడలలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఎల్లిపాయ జడ, ఉల్లిపాయ జడ, మిరపకాయ జడ, మర్రి ఊడల్లాంటి జడలు. సరే, అతి ఏదో జడ వేసుకోరాదు. జడ వేసుకోమన్నాడంటే అమ్మో మర్రి ఊడల్లా మొత్తం దించేస్తారండి. ఆ ఆఫ్రికాల వాళ్ళకు వెంట్రుకలు తక్కువ, స్టైల్ ఎక్కువ అండి. ఆఫ్రికా వాళ్ళకు చిన్న జడలు అండి, చిన్న జడలు. ఏమండి, ఆ సెలూన్లకు మొక్కాలి, వీడు ఓపికకు మొక్కాలి, ఆ వేసేవాడికి మొక్కాలి. చూసే మనకే ఇంత ఎబ్బెట్టుగా ఉంటుంది. జడలు అల్లుకొనుటయ్యు అన్నాడు. ఇదిగో జడేసుకోమన్నాను, కానీ ఈ జడ మీదనే కూర్చొని ఉండమన్నానా? దేవుడు బాధ ఏంటో అర్థమైందా? జడేసుకోండి అన్నారు అనుకోండి, వేసుకోమన్నాడు కదా అని ఊరుకోడుగా. ఇటో జడ, అటో జడ. ఎందుకు నాయన టైం వేస్టే? ఇదిగో జడలు అల్లుకోవద్దని ఏమన్నా బైబిల్లో ఉందా అంటాడు. మళ్ళీ అతి చేయకండి, దేవుడు బాధది. అతి వద్దు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు. ఏదో ఉన్నదాంతో సర్దుకోరాదు, ఉన్నదాంతో సర్దుకో. కానీ ఇంకా ఖాళీగా ఉంటున్న ఈ మెడలు నింపాలి, ఖాళీగా ఉంటున్న నడువు నింపేసేయాలి, ఖాళీగా ఉన్న ఈ చేతులు నింపేసేయాలి. ఏం చేస్తావండి? బంగారం మీద ప్రేమ, అతి. అలానే ఈ బంగారం అంతే రావాలంటే ఏం చేయాలి మరి? ఇప్పుడు ఏమండి, నాకు కోరికండి. భర్తతోనే కదా చెప్పేది. ఇప్పుడు కోరికండి. ఎలాగో నా పుట్టినరోజు వస్తుంది కదా, నా పుట్టినరోజు వచ్చే సమయానికి ఏదో ఒకటి గిఫ్ట్ మీరు ఇస్తారని నాకు తెలుసు. అబ్బా, గొల్లెం భలే ఉందండి. నువ్వు నాకేదో ఇస్తావని నాకు తెలుసు. ఏం కావాలమ్మా అని అడుగుతాడు. అప్పుడు అడుగుతుందండి, ఏం కావాలి? ఇటో 6 బంగారు గాజులు, ఇటో 6 బంగారు, అంతే.
హాయిగా పడుకుంటాను, ఆయనకి నిద్ర పట్టదు. ఆ చేయి చూసుకొని ఇంకా భయపడిపోతాడు. ఎందుకంటే మామూలు గాజులు కాదు, మళ్ళీ ఏ గాజులట? బంగారు గాజులు. ఇంట్లో నుంచి బయటికి వెళతాడు, ఎక్కడ లంచాలు దొరుకుతాయని ఆశపడతాడు. ఎందుకంటే నువ్వు అడిగిన దానికి సంపాదన సరిపోదు. ఎలాగైనా చెయ్యాలి. ఒక భర్త లంచగొండిగా మారటానికి 99% భార్య కారణం అండి. ఎందుకు చెప్పమంటారా? ఏ ఇంట్లో చూసినా కేజీల కొద్ది బంగారం ఉంటుంది. అందులో బంగారంలో పురుషులు వేసుకునేటువంటివా, స్త్రీలు ధరించేటివి ఎక్కువగా ఉంటాయా? మరి స్త్రీలు ధరించేటివి ఎందుకు అన్నాడు చెప్పండి. భర్త డ్యూటీకి వెళుతున్నప్పుడు, ఏమండి మీరు లంచం తీసుకోకండి, అవసరమైతే పస్తులైనా మనం ఉందాం, ఏది తీసుకురమ్మని నేను అననండి మీకు. ఏమంటే ఎంత ధైర్యంగా భర్త డ్యూటీకి వెళ్తాడో తెలుసా? నా భార్య ఇలా అన్న తర్వాత ఇంకా నేను ఎవరి కొరకు సంపాదించాలి? ఇలా రెడీ అవుతున్నాడో లేదో, పిల్లల్ని రెడీ చేస్తూ 3 ఆడపిల్లలు ఉన్నారు అంటది. అంటే అర్థం ఏంటి? నెల తీసుకొచ్చేది కాదు, రోజు తీసుకొని రా. 3 పిల్లలు ఉన్నారు, మరి నీ ఇష్టం, నేను చెప్పనైతే. ఏదో కాషన్ అందింది సిగ్నల్. 3 ఆడపిల్లలు ఉన్నారు. అక్కడికి వెళ్ళి పనిచేయడండి, దొంగ పనులు చేస్తాడు. అందుకేనండి ఏసీబీ వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు ఎవరి వస్తువులు ఎక్కువగా ఉంటే వాళ్ళనే జైల్లో పెట్టాలి. పురుషులు ధరించేటివి ఎక్కువగా ఉంటే పురుషులు పెట్టాలి, స్త్రీలు ధరించేటివి ఎక్కువగా ఉంటే ఎందుకు? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అన్నాడు? నువ్వు దెమ్మంటేనే ఆయన తీసుకొచ్చాడు. పద, నువ్వు జైలుకు పద. ఇలా భార్యలను అరెస్ట్ చేస్తేనండి ఏమండి సగం లంచాలు ఆగిపోతాయండి. అందుకేనండి రానున్న కాలాలలో జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఎలా కట్టుకుంటుంది అని ఒక అద్భుతమైన పాఠం అండి. ఒక స్త్రీ తన ఇల్లుని ఎలా కట్టుకోవాలి. ఒక మూర్ఖురాలు ఏం చేస్తుంది తెలుసా? తన ఇల్లును తనే ఉడబెరుక్కుంటుందట. తెలియదు ఆమెకి, నా ఇల్లును నేనే కూల్చుకుంటున్నానన్న సంగతి తెలియదు. ఏమనుకుంటుంది తెలుసా? పిల్లలున్నారు, భద్రత, ఇది ఉండాలి. ఏముండాలి? పిల్లలుంటే ఏంటి? దేవుని పిల్లలు. అంతకీ బాధ అయిందా? ఒక్కసారి అందరూ కుటుంబం అంతా బయటికి రండి, ఆ ఆకాశ పక్షులను చూసి హాయిగా లోపలికి వెళ్ళండి. ఎందుకు? దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆకాశ పక్షులను పోషిస్తున్నాను, నేను మిమ్మల్ని పోషించను. ఎందుకండి టెన్షన్? ఏం టెన్షన్ అవసరం లేదు. ఎవరున్నారు? లోకాలను కలిగించిన మహనీయుడు మన వెనకాలంటే ఈ కాగితాలేంటి, బంగారు మట్టి ముద్దలు ఎందుకు? వరకే అవసరం లేదు ప్రియమైన వారలారా. అతి 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 అనర్థదాయ బంగారు నగలు అనేసరికి దాని మీద ఎలా వెళ్ళిపోయారు చూసారా? ఎలా వెళ్ళిపోయారు? ఏదో చెవులకు 2 అనుకుంటే చెవులకు 2 కాదు, 4, 6. కొంతమందికి చూస్తుంటేనంటే ఖాళీ స్థలం ఉండదు, చెవు జల్లల్లా ఉంటుందండి. అవన్నీ తీసేస్తే ఖాళీ స్థలాలే ఎక్కువ, రంధ్రాలు. ఎందుకు? ఆల్రెడీ ఒకటి ఉంది కదా నీకు వినబడటానికి. మధ్యలో ఈ సైడ్ రంధ్రాలు ఎందుకు? అవసరమా? అంటే దేవుడు చెప్పింది మనిషికి సరిగ్గా అర్థం కాలేదు. నాయనా జడేసుకోండి అమ్మా, జడేసుకోండి, కానీ ఈ జడల మీదనే కాన్సన్ట్రేషన్ చేయకండి, ఈ జడల మీద పుస్తకాలు రాయకండి, ఈ జడలు ఇంకా ఎలా దాని మీద కోర్సులు చేయకండి అన్నాడు. ఇప్పుడు చాలా కోర్సులు ఉన్నాయండి. హెయిర్ స్టైల్స్ అట, హెయిర్ స్టైల్స్. చుట్టూ గీక్కొని కొన్ని ఇక్కడ ఉంటే అదో స్టైలు. ద్వీపంలా సైడ్ తీసేస్తే ఒక స్టైల్, ఈ సైడ్ తీసేస్తే ఒక స్టైల్, 2 మధ్యలో కెనాల్లా ఉంచుకొని మధ్యలో తీసేస్తే ఒక స్టైలు. అబ్బా, పురుషులను చూస్తుంటేనండి ఎవరు నేర్పిస్తున్నారో ఈ స్టైల్స్. కొంతమందికి అయితే వెంట్రుకలు ఎక్కడున్నాయని వెతుక్కోవాలి, ఉండవు. మధ్యలో ఏదో చిన్న ద్వీపంలాగా బార్లు తీరుతున్నారట, టోకెన్స్ ఇస్తున్నారట. ఎందుకు? కొత్త స్టైల్స్ వస్తున్నాయి. చూసారా? వద్దు, అతి వద్దు. నీకేది నప్పుతుందో, ఎలా నువ్వు దువ్వుకుంటే గౌరవంగా ఉంటున్నావో అలా దువ్వేసుకో, అయిపోయింది కదా. దాని కొరకు ఈ క్రీములు రాయటం, ఆ క్రీములు రాయటం, ఉన్నవన్నీ ఊడగొట్టుకోవటం, ఇవన్నీ ఎందుకండి అసలు?
ఆ తర్వాత దువ్వెంతో పని లేదు, నూనెతో పని లేదు. ఇంకా దూకోవడానికి ఇంకేముంటాయి? ప్రయోగాలు 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 ప్రయోగాలు. ఇది రాయండి, అది పూయండి, ఇది రాయండి, అది పూయండి, ఆల్ క్లియర్. సరిగ్గా సరిపోయిందండి. మొత్తం మొత్తం డెకోలం అయినట్టు నున్నగా అయిపోయింది. అప్పటి వరకు ఈ బాధలు తప్పవండి. ఇంకా జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టు, మిగుల విలువైన వీటి ఎందుకు, ఈ విలువైనవి ఎందుకు, ఉన్న దాంట్లో చక్కగా అలంకరించుకో, ఉన్న దాంట్లో చక్కగా అలంకరించుకో. ఉన్న దాంట్లో నీకు ఉన్నది ఏదో చిన్న నగుంది కదా, అది పెట్టుకో, హ్యాపీ హ్యాపీ. ఇంకెట్టి నువ్వు ఎలా దువ్వుకుంటే గౌరవంగా సమాజంలో నిన్ను చూస్తుందో అలా దువ్వుకో, బాగుంది కదా. కాబట్టి అతి అని దేవుడు వద్దు, అతి వద్దు అన్నాడు. కానీ అతి వద్దంటే మనుషులు ఏమనుకున్నారంటే అసలే వద్దని తెల్ల చీరలతో దర్శనం ఇస్తున్నారండి. అప్పుడప్పుడు చూస్తుంటే ఏఎన్ఎంలు స్టాఫ్ నర్సులు వెళ్తున్నారా, క్రైస్తవులు వస్తున్నారా అని డౌట్ వచ్చేస్తండి. ఎందుకు? వాళ్ళకున్న డ్రెస్ కూడా అదే. పోనీ అంత వైట్ అండ్ వైట్ వేసుకున్నా, వెరీ గుడ్ వెరీ గుడ్. మరి ఇంట్లో అసలు బంగారం ఉండకూడదు తెలుసా మీకు? ఇంట్లో బంగారం ఇక అసలే వద్దు అని నువ్వు అన్నావు. ఒక్కొక్కరి ఇల్లు చెక్ చేస్తే ఒంటి మీద ఉండదు కానీ బీరువాలు ఇన్ని ఉంటాయండి. మరి ఇక్కడ నుంచి తీసేసావు, మరి లోపల ఎందుకు పెట్టావు? లోపల ఎందుకు పెట్టావు చెప్పావు? నువ్వు ఎలాగూ పెట్టుకోవు, అసలే వద్దన్నావు కదా. అసలే వద్దన్నప్పుడు, ఒంటి మీద లేనప్పుడు ఇక బీరువాలో ఎందుకు? బీరువాలో మాత్రం ఉండి తీరాలి. అక్కడ ఉండే బదులు ఇక్కడ ఉంటే నయమే కదంటే. అయినా వారి బ్రతుకులను తెలుపు చేసుకున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? పవిత్రులుగా బ్రతకమన్నాడే తప్ప పవిత్రతను బట్టల్లో సమాజానికి చూపించమనలేదు దేవుడు. క్రైస్తవులు అంటే క్రీస్తును ధరించుకున్నవాడు. ఇక జీవించువాడను నేను కాదు, నాలో క్రీస్తే అన్నాడు. నాలో క్రీస్తే అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అసలే వద్దు అసలే వద్దు అనుకుంటూ అలంకరణకు దూరం అయిపోయి భారతదేశ సాంప్రదాయంలో అలా ఒక సాంప్రదాయం భారతదేశంలో ఉంది కనుక క్రైస్తవ స్త్రీలు కూడా తెల్ల చీరలు కట్టుకొని తిరుగుతుండేసరికి, ఇదిగో ఒక హిందూ దేశంలో ఉంటున్న మనం మన సాంప్రదాయాలకు అనుగుణంగా కాకుండా భిన్నంగా కనిపించేసరికి, అమ్మో ఈ క్రైస్తవ్యంలోనికి వెళితే ఇంకేమీ లేదు, ఆ తెల్ల చీరలు కట్టుకొని మేము ఉండాలి, మా భర్తను మేము చచ్చిపోయినట్టుగా భావించాలని అనేక మంది రక్షణకు దూరం అవుతున్నారు. బొట్టు పెట్టుకో, నీకు ఇష్టం లేదు మానే. పెట్టుకున్న వారిని ఎందుకు పెట్టుకున్నావు అడగకు, పెట్టుకోకపోతే ఎందుకు పెట్టుకోవటం లేదని అడగకు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం, వాళ్ళ ఇష్టం. బ్యాప్టిజం తీసుకోగానే బొట్టు తీయమంటారేంటి? బ్యాప్టిజం తీసుకోగానే బొట్టు తీయమని అక్కడ ఉందా బైబిల్లో? లేదే. అది వాళ్ళ ఇష్టం ప్రియమైన దేవుని పిల్లలారా, అది వారి ఇష్టం, అది వారి ఇష్టం, అది వాళ్ళ వ్యక్తిగతమైన ఆలోచన. బ్యాప్టిజం తీసుకోగానే ఏ టిఫిన్ చేయాలనే బైబిల్ ఏమైనా రాయబడిందా? ఇడ్లీ తింటావో తిను, దోశ తింటావో తిను, మసాలా దోశ తింటావో తిను, అది నీ ఇష్టం. నీ ఆరోగ్యాన్ని గురించి నువ్వు ఆలోచించుకొని నీకు ఏది పడితే అలా కంటిన్యూ అయిపో. కానీ ఇక్కడ ఎంత వివాదాలు జరుగుతున్నాయంటే, లేని బొట్టునో కొంతమంది పెడుతున్నారు, ఉన్న బొట్టును ఏమో తీసేయమంటున్నారు. పెట్టుకోవటం ఇష్టం లేకపోతే యేసు రక్తం నువ్వు ధరించవా అంటాడు మళ్ళా. అంటే ఆ ఎరుపు యేసు రక్తమా? ఒకవేళ పెట్టుకున్నారనుకోండి, ఇంకోరేమంటారు, అన్యుల ఆచారాలు మనకెందుకు, నువ్వు భక్తి గల స్త్రీవేవి కదా అంటారు. ఏమండి, ఇన్ని టెన్షన్స్ ఉంటేనండి ఇక దేవుడి కోసం బ్రతకాలన్న ఆశలు సన్నగిల్లిపోతాయి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఇదిగో ఒక కూతురు వాళ్ళ నాన్న ముందు నిలబడగలిగే అలంకరణ ఎలా ఉంటుందో పరలోకమందున్న తండ్రికి కూడా మనం అలా కనపడాలని కోరుకుంటాడు. ఇదిగో ఈ ప్రకృతిని దేవుడు అలంకరించాడని మనమే చెబుతున్నాం. పరలోకమందు దేవదూతలు కూడా దేవుడు అలంకరించాడని మనం మాట్లాడుకుంటాం యెహెజ్కేలు గ్రంథంలో. అలాంటిది భూమి మీద తన పిల్లలు మాత్రం తన ముందు ఏ అలంకరణ లేకుండా మూడుబారిపోయి ఉండాలని ఏ కన్న తండ్రి కోరుకోడు. క్రిస్మస్ రాగానే మన నాన్న, పండుగలకు రాగానే నాన్న బట్టలు తీసుకోడు, అమ్మ ఈ డ్రెస్ వేసుకోరా అంటాడు. ఎందుకు?
నీ కన్న తండ్రి ముందు నువ్వు చక్కగా కనిపించాలని ఆయన కోరుకుంటాడు. కానీ నువ్వేదో నీరసంగా ఉండాలి, తెల్ల దుస్తులు వేసుకోవాలని నీ తండ్రికే, నిన్ను కన్న తండ్రికే ఉండనప్పుడు పరలోకం ముందున్న కన్న తండ్రి ఏమంటే ఆయన ముందు నువ్వు చక్కగానే ఉండాలని కోరుకుంటాడు. ప్రియమైన వారలారా, కానీ అందం పేరుతో అసభ్యతకు తావివ్వకూడదు. అమ్మో, అందం పేరుతో నాకు అసలే వద్దని ఈరోజు క్రైస్తవ సాంప్రదాయాలు విభిన్నంగా మారిపోయిన కాలంలో అనేక మంది క్రీస్తులోనికి రావటానికి తటపటాయిస్తున్న పరిస్థితులు వచ్చాయి. అందుకే మధ్యస్థంగా ఉండండి ప్రియమైన దేవుని పిల్లలారా. అతి వద్దు, అసలే తీసివేయవలసినంత అవసరత లేదు. మీ గౌరవాన్ని కాపాడుకోవాలి. భక్తి కలిగిన స్త్రీలుగా మనం ఉండాలి. భక్తి కలిగిన స్త్రీలు, భక్తిపరులు ఎలా ఉంటారు అన్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది కొంచెం ఎక్కువే అనిపిస్తుంది అన్నప్పుడు పక్కన పెట్టేసేయండి, పర్వాలేదు. ఇది మర్యాదగా ఉంటుంది అన్నప్పుడు ధరించండి. కాబట్టి క్రీస్తును ధరించుకున్న మీరు ఆ తర్వాత ఏం ధరించుకోవాలో ఎవరూ మీకు చెప్పవలసిన అవసరత లేదు. క్రీస్తునే ధరించుకున్న మీరు క్రీస్తును సమాజానికి కనపరచాలనుకున్నప్పుడు మీ వస్త్రధారణ ఎలా ఉండాలో ఆలోచించండి, మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఎవరో మాటలు మనం వింటూ ఏది తేల్చుకోలేక ఊగిసలాటల మధ్య మాత్రం ఉండకూడదు. ఇక అసలు సిసలైన అలంకారాన్ని గురించి మాట్లాడుతూ, ఇదిగో శారా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకున్నారు అన్నాడు. ముందు అవి, ఆ తర్వాత ఇది. ముందు అవి సత్క్రియలు. ఒక స్త్రీగా దేవుడు కొరకు నువ్వు సత్క్రియలు చేయాలి. ఒక స్త్రీగా నీ కొన్ని బాధ్యతలు ఇవ్వబడ్డాయి. సత్క్రియల చేత తమను తాము అలంకరించుకున్నారు అన్నాడు. పిల్లల్ని దేవునిలో పెంచుకోవాలి, భర్తకు సహాయంగా ఉండాలి, కుటుంబాన్ని చక్కగా దేవునిలో కట్టుకోవాలి. ఇదిగో ఈ సత్క్రియలలో నువ్వు ఉంటే సమాజానికి నువ్వు ఆదర్శవంతురాలుగా ఉంటావండి. ఎంత అందంగా ఉన్నా ఆదర్శవంతురాలుగా నువ్వు కాలేవు. కానీ దేవుడు కోసం నువ్వు వివేకము కలిగి నీ ఇంటిని కట్టుకుంటే 10 మందికి నువ్వు ఆదర్శవంతురాలుగా ఉంటావు. నువ్వు మంచి గుణాన్ని కలిగి ఉంటే మంచి గుణాన్ని మించిన అలంకరణ మరొకటి లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ముందుగా ఇదిగో సత్క్రియల చేత మనల్ని అలంకరించుకోవాలి. ఆ తర్వాత మన శరీరానికి అసలే వద్దనుకోకుండా, అతి చేయకుండా, దేవుని దగ్గర గౌరవ మర్యాదలు కలిగిన వారుగా మధ్యస్థంగా ఇదిగో మన స్థాయిని బట్టి ఆలోచించాలి. దేవునికి మహిమకరంగా మన బ్రతుకులు, మన మాటలు, మన వస్త్రధారణలు ఉండాలి తప్ప అతిలోనికి వెళ్ళి అనర్థదాయకాలు తెచ్చుకోవద్దు. సభ్యతగా ఉండాలి, అసభ్యంగా ఉండకూడదు. ఏమండి, ఆదరించేవారిలా ఉండాలి తప్ప చూసేవారికి అశ్లీలంగా మనం కనిపించకూడదండి. ఎందుకంటే నువ్వు క్రీస్తును ధరించుకున్నావు గనుక. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. మీ పిల్లలకు మంచి మీ మాటలు వినిపించినందుకు మీకు వందనములు. మేము ఎలా ఉండాలో మాకు అర్థమవుతుంది నాయన. క్రీస్తును ధరించుకున్నవారుగా మాలో క్రీస్తును సమాజానికి చూపెట్టేవారుగా, అతిలోనికి వెళ్ళకుండా, అసలే వద్దు అనుకోకుండా, భక్తి మర్యాదలు కలిగిన వారుగా సమాజం మధ్య మేము ఉండగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. అన్నింటికంటే ముఖ్యముగా మా హృదయాన్ని సత్క్రియలతో అలంకరించుకొని మీకిష్టమైన వారుగా ఉండగలిగే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ, లేఖనాల పరిశోధనకు అన్నీ వదులుకొని వచ్చిన మీ పిల్లలందరినీ, వారిని, వారి కుటుంబాలని క్షేమంగా కాపాడమని, వారి కుటుంబాలలో ఎలాంటి తొందర లేకుండా మిగిలిన కాలాన్ని కూడా ఉన్నతంగా మీ మాటలు నేర్చుకొని వెళ్ళగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. కష్టపడి ఖర్చు పెట్టి లేఖనాల పరిశోధన జరిగిస్తున్న సిద్దిపేటలో ఉంటున్న మీ పిల్లలందరినీ పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. సహాయాన్ని అందించిన మీ పిల్లలను కూడా పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి. ఈ మహాజ్ఞానాన్ని పరిశోధన ద్వారా మీ సంకల్పం మేరకు వెలుగు తీసి ఈ మహాజ్ఞానాన్ని చాటించిన జయశాలి గారికి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. హైదరాబాద్లో జరగనింటిన సభలను దిగ్విజయంగా జరిగించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. కష్టపడి అక్కడ ఖర్చు పెట్టి మీ పని చేస్తున్న మీ పిల్లలకు తోడుగా ఉండండి.
అనేక వేలాది మంది నాయన మీ మాటకు ఆకర్షితులై మీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వండి నాయన. ఇంకా ఎక్కడెక్కడైతే మాకు తెలిసి మాకు తెలియక మీ పనిలో ఉంటున్నారు మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని మనం బ్రతిమలాడుతున్నాం. ఇంకను మీ మహాజ్ఞానాన్ని చెప్పడానికి సిద్ధపడుతుండగా నాయన మీ కుమారుడికి తోడుగా ఉండమని, ఈరోజు సాయంకాలం జరిగే సభలో కూడా మాకు తోడుగా ఉండమని కోరుతూ, కూడి వచ్చిన మీ పిల్లలందరికీ పరసంబంధమైన ప్రతి దీవెననివ్వమని, మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని దీవించమని, మమ్మల్ని నిందిస్తున్న వారిని చల్లగా వారిని వారి కుటుంబాలని కాపాడమని కోరుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.